భారత్ యూరోపియన్ యూనియన్ల వాణిజ్య ఒప్పందం పాకిస్తాన్కు దడ పుట్టిస్తోంది. ఇప్పటి వరకు ఆ దేశ ఎగుమతుల్లో 25% వరకు యూరోప్ దేశాలకు వెళతాయి. ఇందుకు కారణం జిఎస్పి ప్లస్ హోదా ఉండటమే. ఈ రాయితీ కారణంగా 12 బిలియన్ యూరోల వ్యాపారానికి చేరువైంది. ఈ హోదా వచ్చే డిసెంబర్తో ముగుస్తోంది. తాజాగా భారత్ ఈయూల మధ్య డీల్ కారణంగా పాక్ ఎగుమతుల మీద పెద్ద దెబ్బే పడుతోంది. ఇది భారత్ తమ మీద ప్రయోగించిన ఆర్థిక యుద్ధం అంటూ వాపోతున్నారు పాకిస్తాన్ వ్యాపారులు. మరోవైపు బంగ్లాదేశ్ వస్త్ర పరిశ్రమ కూడా భారీగా నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత్తో జరిగిన ప్రతి యుద్ధంలోనూ ఓడిపోయిన పాకిస్తాన్ దొడ్డిదారిలో సీమాంతర ఉగ్రవాదాన్ని ఎంచుకోవడం తెలిసిందే. ఇప్పుడు మన దేశం పొరుగు దేశం మీద యుద్ధం చేయకుండా మరో రూపంలో చిత్తు చేస్తోంది. ఈ వారం భారత్ ఈయూ మధ్య చారిత్రాత్మక స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదరడం తెలిసిందే. ఈ డీల్ కారణంగా ఈయూలోని 27 దేశాలకు భారత్ నుంచి వెళ్లే 93% ఎగుమతులకు ఎలాంటి సుంకాలు ఉండవు. అలాగే ఈయూ భారత్కు చేసే 97% ఎగుమతులపై సుంకాలు దిగివస్తాయి. భారత్ నుంచి ఎగుమతి చేసే టెక్స్టైల్స్, దుస్తులు, తోలు ఉత్పత్తులు, హస్తకళలు, పాదరక్షలు, సముద్ర ఉత్పత్తులపై సుంకాలు తగ్గుతాయి. ఐరోపా దేశాల నుంచి వచ్చే మద్యం, ఆటోమొబైల్ ఉత్పత్తులు, రసాయనాలు, ఔషధాలు తదితరాలపై సుంకాలు తగ్గుతాయి. భారతీయ రైతులు, చిన్న పరిశ్రమల వారి ఉత్పత్తులకు యూరోప్ మార్కెట్లో విస్తృత అవకాశాలు లభించనున్నాయి. ప్రపంచ జీడీపీలో 25% వాణిజ్యంలో 3వ వంతుకు ఈ ఒప్పందం ప్రాతినిధ్యం వహించనుంది. యూరోపియన్ యూనియన్తో కుదిరిన మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ గా పిలిచే ఈ చారిత్రక ఒప్పందం భారత్కు సరికొత్త అవకాశాలు కల్పిస్తుంటే పొరుగు దేశానికి మాత్రం శాపంగా మారుతోంది. పాకిస్తాన్ ఎగుమతుల్లో 80% దాకా యూరోపియన్ దేశాలకే వెళ్తాయి. ప్రస్తుతం పాకిస్తాన్కు జిఎస్పి ప్లస్ హోదా ఉండటం వల్ల అక్కడికి పన్నులు లేకుండా ఎగుమతి చేసే అవకాశం ఉంది. దీని కింద రాయితీ సుంకాల కారణంగా యూరోప్కు పాకిస్తాన్ టెక్స్టైల్స్ ఎగుమతులు 108% పెరిగాయి. రెండు పక్షాల మధ్య వాణిజ్య విలువ 12 బిలియన్ యూరోలకు చేరువైంది. ఇప్పుడు భారత్కు కూడా అటువంటి సదుపాయం లభించడంతో పాక్ వ్యాపారుల్లో భయాందోళన రేకెత్తింది. ఇప్పటి వరకు భారత్ 12% సుంకం చెల్లిస్తూ కూడా పాకిస్తాన్కు గట్టి పోటీ ఇచ్చింది. ఇప్పుడు భారత్కు పన్నులు లేకపోతే తమ ఉత్పత్తులను ఎవరూ కొనరని పాక్లో భయాందోళనలు నెలకొన్నాయి. తాజాగా కుదిరిన భారత్ ఈయూ ఒప్పందం పాకిస్తాన్ ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉండడంతో ఆ దేశ నేతలు ఆందోళనకు గురవుతున్నారు. 2014లో పాకిస్తాన్కు యూరోపియన్ యూనియన్ ఇచ్చిన జిఎస్పి ప్లస్ హోదాకు గడువు వచ్చే డిసెంబర్తో ముగియనుంది. అదే ఇప్పుడు పొరుగు దేశం భయానికి కారణమవుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో ఈయూకు పాక్ వస్త్ర ఎగుమతులు $6.2 బిలియన్ ఉన్నాయి. అయితే 12% సుంకాన్ని ఎదుర్కొంటున్న భారత్ ఎగుమతులు $5.6 బిలియన్ ఉన్నాయని పాక్ అధికారులు తెలిపారు. స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో భారత ఎగుమతులు మరింత పెరుగుతాయని అభిప్రాయపడుతున్నారు. భారత ఎగుమతిదారులు తక్కువ ధరకే నాణ్యమైన వస్త్రాలను సరఫరా చేస్తే పాక్ మార్కెట్ వాటాను కోల్పోతుంది. పాకిస్తాన్ తన జిఎస్పి ప్లస్ హోదాను నిలబెట్టుకోవడానికి మానవ హక్కులు, కార్మిక చట్టాలు వంటి కఠిన నిబంధనలను పాటించాలి. కానీ భారత్తో యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన ఎఫ్టిఏలో అటువంటి కఠిన నిబంధనలు తక్కువగా ఉన్నాయి. ఇది పాకిస్తాన్లో భయాన్ని నెలకొల్పుతోంది. అసలే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్కు భారత్ ఈయూ మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం శాపంగా మారబోతోంది. భారత్ తీసుకున్న నిర్ణయం ఆర్థిక యుద్ధమని పాకిస్తాన్కు చెందిన పారిశ్రామికవేత్తలు అభివర్ణిస్తున్నారు. ముఖ్యంగా తన వస్త్ర పరిశ్రమకు జరగబోయే నష్టం గురించి ఆందోళనతో ఉన్నారు. ఒక్కసారి యూరోప్ మార్కెట్ను కోల్పోతే మళ్లీ సంపాదించడం అసాధ్యమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాక్ ప్రభుత్వం తక్షణమే విద్యుత్ ధరలు తగ్గించి ఎగుమతిదారులకు రాయితీలు ఇవ్వకపోతే టెక్స్టైల్స్ రంగంలో భారీగా ఉద్యోగాలు పోయే ప్రమాదముందని హెచ్చరించారు. దీనిపై పాకిస్తాన్ విదేశాంగ శాఖ స్పందించింది. ఈ విషయంలో యూరోపియన్ యూనియన్ సంప్రదింపులు జరుపుతున్నట్లు పాక్ విదేశాంగ కార్యాలయ ప్రతినిధి తాహిర్ అంద్రాబి తెలిపారు. తమ ఎగుమతులకు నష్టం కలగకుండా ఈయూతో దీర్ఘకాలంగా ఉన్న స్నేహపూర్వక పరస్పర ప్రయోజనకర సంబంధాలను కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్తాన్ తన మిత్ర దేశాలను అప్పులు అడిగేందుకు సిగ్గుపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్వయంగా అంగీకరించారు. తను ఆర్మీ చీఫ్ అసీం మునీర్ తో కలిసి రహస్యంగా అప్పుల కోసం వెళ్లినట్లు చెప్పుకొచ్చారు. రుణాలు తీసుకోవడం ఆత్మ గౌరవానికి పెద్ద దెబ్బ. డబ్బులు ఇచ్చేవారు ఏం డిమాండ్ చేసినా సరే అడ్డు చెప్పలేని పరిస్థితి ఉంటుందన్నారు.
అయితే రుణాలు ఇచ్చే విషయంలో చాలా దేశాలు తమను నిరాశపరచలేదన్నారు షరీఫ్. పరిస్థితులతో సంబంధం లేకుండా తమకు మద్దతుగా నిలిచిన సౌదీ అరేబియా, యుఏఈ, ఖతర్, చైనా దేశాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో నిరుద్యోగం, పేదరికం పెరిగిపోవడంపై షరీఫ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక సహాయం అందించిన దేశాల్లో చైనా మొదటి స్థానంలో ఉందన్నారు. సౌదీ అరేబియా ఆర్థిక సహాయం చేసేందుకు ముందుకు వచ్చినప్పటికీ మరిన్ని రుణాలు అడగడం ఇబ్బందిగా ఉందన్నారు. మరోవైపు ఈయూతో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం బంగ్లాదేశ్ వస్త్ర పరిశ్రమను కూడా చావు దెబ్బతీయనుంది. ఇప్పటి వరకు యూరోప్ మార్కెట్లో బంగ్లాదేశ్ ఆధిపత్యం $250 బిలియన్ ఉంది. భారత్ ప్రస్తుతం $7 బిలియన్ మాత్రమే ఎగుమతి చేస్తోంది. బంగ్లాదేశ్ మన దేశం నుండి ముడి సరుకులు దిగుమతి చేసుకుని గార్మెంట్స్ తయారు చేసి యూరోప్ దేశాలకు ఎగుమతి చేస్తోంది. ఇప్పటి వరకు బంగ్లాదేశ్ కు EU సుంకాలు లేకుండా వ్యాపారం చేసుకునే అవకాశం కల్పించింది. వాస్తవానికి భారత్ లో వస్త్ర పరిశ్రమ చాలా పెద్దది. అయినా సుంకాల కారణంగా ఎగుమతుల వాటా చాలా తక్కువ. ఈయూతో కొత్తగా అమలులోకి రానున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కారణంగా మన దేశం మీద ఇప్పటి వరకు అమలులో ఉన్న 12% సుంకాలు తొలగిపోనున్నాయి. దీంతో యూరోప్ మార్కెట్లో భారత వస్త్ర పరిశ్రమలకు కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయి. దీంతో బంగ్లాదేశ్ భారీగా నష్టపోయే ప్రమాదం ఏర్పడింది.